డాక్యుమెంటరీ షూట్ కోసమని ఉప్పాడ వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ క్లౌడీ క్లైమేట్ లో అన్ఎక్స్పెక్టెడ్ విజువల్స్ వైబ్ అయ్యా. వర్షంలో ఫ్యాన్ ఇలా చేయడం మా అన్నయ్య చూస్తే తన్నించి చోట తన్నకుండా తంతాడు. లాస్ట్ 3 days వైజాగ్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఉండడం వల్ల రీల్స్ అప్లోడ్ చేయడానికి కూడా టైం లేదు. పోనీ వచ్చేసాను కదా అనుకుంటే వెంటనే డాక్యుమెంటరీ షూట్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ఏ బైక్ పెట్రోల్ కోసం ఆవలిస్తుంటే అర ట్యాంక్ కొట్టేటప్పటికి ఆపేసింది. పెట్రోల్ యానంలో కొట్టిందాం అనుకున్నాను కానీ యానం పెట్రోల్ కి యమహా బండ్లకి సెట్ కాదంట. దాని వెనకాల రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ మా మెకానిక్స్ మాత్రం అది చెప్పారు. బైక్ కొని 2 years అవుతుంది. జస్ట్ 55,000 kilometers తిరిగా. ఇంకో 1 year లో 1 lakh కంప్లీట్ చేసి అమ్మేస్తాయి. ఎవరికైనా కావాలతో ముందుగానే ఆర్డర్ చేసుకోండి. కాకినాడ రీచ్ చేయడానికి తెల్లారుతుందని షూట్ స్టార్ట్ చేశా. ఉప్పాడ విలేజ్ కవర్ చేయడానికి బీచ్ రోడ్ లో వెళ్దామంటే బీచ్ రోడ్ క్లోజ్ చేశారు. మ్యాప్ లో ఇంకో రోడ్ చూపించిందని వెళ్తున్నా ఈ వేలో అయితే మొత్తం అటు ఇటు గ్రీనరీ ప్రపంచమే. ఉప్పాడ రీచ్ అయ్యి పిల్ల బ్యాచ్ తో డ్రోన్ షాట్స్ తీసుకున్నా. ఈ లోపు మొత్తం క్లైమేట్ చేంజ్ అయింది. కొన్ని సార్లు మనం ఎప్పుడు చూసే ప్లేసెస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్లైమేట్ లో ఎక్స్పెక్ట్ చేయలేని వైబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. వర్షంలో ఎండి ఎండకి తడిచి షూట్ కంప్లీట్ చేసా. ఫాలో కొడితే నెక్స్ట్ లో కలుద్దాం.